దేనికి నవ్వుతున్నారు? మీ గ్రానీ కోరిక త్వరగానే తీరుతుంది అని. వెళ్ళు, ఒకసారి మొహం అద్దంలో చూసుకో. మాకు ముని మనవడు ఆలస్యం కాడని నీకే అర్థం అవుతుంది. సావిత్రి, వాళ్ళకి స్నానాలు చేయించి తాంబూలాలు ఏర్పాటు చేయి. అలాగే పిన్ని గారు. శకుంతల, ఏమండి? ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు ఇవ్వండి. ఏమిటది? ప్రామిసరీ నోట్, బ్లాంక్ చెక్. ఏమిటి, నువ్వు నాకు ప్రామిసరీ నోటు బ్లాంక్ చెక్ ఇచ్చేంత దాని వెళ్ళిపోయావా? పైన ఎందుకది? ఎందుకు ఆ తాంబూలం పళ్ళెంలో పెట్టావు? ఈ ఇల్లు నీది, నువ్వు నా శత్రువి అంటున్నారు కదా, అందుకని. ఈ ఇల్లు మా నాన్నది, అంటే ఇది స్వర్ణ పుట్టిల్లు, మీ మనవడికి అత్తారిల్లు అని తెలియజేయడానికి. మీ అప్పుకి నేను బాధ్యత తీసుకొని మీ అప్పుకి ఈ ఇంటికి సంబంధం లేదని స్పష్టం చేయడానికి. కాగితాలు పడేస్తే అప్పు తీరిపోయినట్టేనా? అప్పు తీరితే మీ దగ్గర నుంచి రసీదు అడిగేదాన్ని. అప్పున్నట్టు ప్రామిసరీ నోట్ ఎందుకు రాస్తాను? బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాను? అంగీకరించి నన్ను అవమానిస్తున్నావే కానీ అప్పెలా తీరుస్తావు? చూడండి, మీరన్నట్టు నేను గాని మా వాళ్ళు గాని ముష్టెత్తుకునే వాళ్ళం కాదు. అంత దరిద్రపు స్థితిలో మేము లేము. నేను ఉద్యోగం చేస్తున్నాను, నెలకి 24,000 జీతం. అందుకే మీ 10 లక్షలకి ధర్మ వడ్డీ కట్టి 12 లక్షలకి నోటు రాశాను. దాన్ని నెలసరి వాయిదాల్లో నెలకి 10,000 చెల్లిస్తానని అంకె వేస్తూ ఇంటి కిరాయి కింద నెలకి 6,000 అలా అని అగ్రిమెంట్ రాశాను. ఆహా, చాలా తెలివిగల దాన్ని తెలివైన పని చేశాను అని అనుకుంటున్నావా? చెక్కు ప్రజెంట్ చేసి జైల్లో పెట్టిస్తా. అది నేను ఆలోచించా. మీ తెలివితేటల్ని అంత తక్కువ అంచనా వేయలేం కదా. అందుకే ఆ చెక్కు వెనకాల ఎగ్నెస్ట్ టు ది ప్రామిసరీ నోట్ అని రాశానమ్మమ్మ గారు. తీగ రాగాలు తీసి దెప్పి పొడుస్తున్నావా? ఏ రామచంద్రయ్య,